హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లాస్ట్ సెట్కి సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 17వ తారీఖునే నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మనకి ఎప్పుడు కూడా ఏపీ లాస్ట్ సెట్ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడే అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఈసారి ఏం చేశారంటే ఏపీఎస్సిహెచ్ వెబ్సైట్లోనే ప్రత్యేకంగా స్పాట్ అండ్ క్యాట్-బి అడ్మిషన్స్ అని చెప్పి ఇక్కడ స్పెషల్గా ఇవ్వడం జరిగిందండి. అన్ని సెట్స్కి సంబంధించిన ఈ స్పాట్ అడ్మిషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో నేను చూడలేదు బేసికల్గా, సో నిన్నే చూశాను. సో ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి, అలాగే ఏపీ లాస్ట్ సెట్ క్యాట్-బి అని చెప్పి ఇక్కడ 2 నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఒకసారి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి 2 కూడా ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి. సో పెద్దగా రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. కానీ మనకు 31వ తారీఖు వరకు అయితే జాయినింగ్స్ అనేది ఉంటుందండి స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి. అయితే తెలంగాణ వాళ్ళు అయితే చాలా క్లియర్గా ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక లింక్ ప్రొవైడ్ చేసి అందులో ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే అలాంటి వేకెన్సీ లిస్ట్ అయితే ఎక్కడ మనకు దొరకదు. కాకపోతే మనం ఎలా చూసుకోవాలంటే ఒకే ఒక మార్గం అండి, క్యాట్-బి కానివ్వండి, స్పాట్ అడ్మిషన్స్ కానీ. క్యాట్-బి అంటే మేనేజ్మెంట్ సీట్స్ అవి ఆల్రెడీ అయిపోయే ఉంటాయి. అలాగే స్పాట్ అడ్మిషన్స్ కూడా ఆల్రెడీ ఈ కొన్ని సీట్స్ కూడా మేనేజ్మెంట్లో కూడా అమ్మేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో ఈ 31వ తారీఖు కల్లా, అంటే ఈ రోజు నుంచి 31వ తారీఖు కల్లా కాలేజ్కి వెళ్ళిపోండి. ఏ కాలేజ్ అయితే మీకు పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో, పేపర్ నోటిఫికేషన్ అనేది మెయిన్. ఒకవేళ పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోయినా మీరు ఆ కాలేజ్కి కాంటాక్ట్ అవ్వండి, కాల్ చేయండి, మాకు ఇలా సీట్స్ కావాలని అడగండి. ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారండి. సో నోటిఫికేషన్ ద్వారానే వెళ్ళాలని ఏమీ లేదు. అయితే ఒకసారి నోటిఫికేషన్ ఫార్మాలిటీగా ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే కాలేజ్ ప్రిన్సిపల్స్కి వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే వేకెన్సీ లిస్ట్ ఒకటి ఏర్పాటు చేయండి. అలాగే ఇష్యూ ఏ నోటిఫికేషన్ ఇన్ ఏ డైలీ న్యూస్ పేపర్ ఇండికేటింగ్ ద డేట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి, తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండే వాళ్ళే రావాలని చెప్పి, అలాగే మీకు రియంబర్స్మెంట్ అనేది రాదండి ఈ స్పాట్ అడ్మిషన్స్ కానివ్వండి, క్యాట్-బి కానివ్వండి, అంటే మేనేజ్మెంట్ సీట్స్ కానీ రియంబర్స్మెంట్ అనేది రాదు. కాకపోతే ట్యూషన్ ఫీజు అనేది పే చేసుకుంటారు ఈ స్పాట్ అడ్మిషన్స్లో. మేనేజ్మెంట్ అయితే వాళ్ళే ఫిక్స్ చేస్తారు, కాలేజ్ వాళ్ళు ఎంత ఫిక్స్ చేయాలనేది 20,000, 30,000, 40,000, 50,000 అనేది వాళ్ళే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, ఈ స్పాట్ అడ్మిషన్స్ డేట్స్ మనం ఇక్కడ ఇచ్చారు. అయితే ఏ కాలేజ్కి వెళ్ళినా సరే మీకు 5 ఇయర్స్కి సంబంధించిన సీట్స్ కంపల్సరీగా ఉంటున్నాయి. సో చాలా కాలేజెస్ కనుక్కున్నాను, అన్ని చోట్ల మీకు 5 ఇయర్స్ సీట్స్ మాత్రం అందుబాటులో ఉన్నాయి. అయితే ఎవరైతే ఇప్పుడు 3 ఇయర్స్ డిస్టెన్స్ డిగ్రీ చేస్తున్నారో వాళ్ళు ఇంటర్ మీద ఈ ఇయర్ జాయిన్ అయిపోవడానికి ట్రై చేయండి. మళ్ళీ రాసి మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ చేయడం కంటే ఈ ఇయర్ జాయిన్ అయిపోండి. అవసరమైతే వాళ్ళు చాలా డిస్కౌంట్ అయితే మీకు ఇస్తారు ఈ ఫీ మీద. కాబట్టి వాళ్ళని అడగండి, 5 ఇయర్స్లో జాయిన్ అవుతాము, తక్కువ మాకు ఇవ్వండి ఫీజు అని చెప్తే. ఈ 3 ఇయర్స్ డిస్టెన్స్ లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండే వాటికంటే 5 ఇయర్స్లో జాయిన్ అయిపోవడం చాలా మంచిది. అలాగే తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు కూడా జాయిన్ అయిపోవచ్చు. కాబట్టి ఇక్కడ జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. 5 ఇయర్స్ అయితే చాలా సీట్స్ ఉన్నాయి. సో 3 ఇయర్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోవడం జరిగింది, చాలా తక్కువ ఉంటాయి. అయినప్పటికీ మీరు ఒకసారి కాల్ చేయండి కొన్ని కాలేజెస్కి, ఏవైతే ప్రత్యేకంగా ఎవరైతే ఈ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారో. ఇక్కడ మనం చూస్తే 22వ తారీఖు పేపర్స్లో మనకు నోటిఫికేషన్ ఇవ్వాలి అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే నిన్నటి పేపర్లో మీరు ఖచ్చితంగా పేపర్ నోటిఫికేషన్ చూడండి. ఏ కాలేజ్ అయితే రిలీజ్ చేశారో అవి చూడండి. ఏ కాలేజ్ ఏ డిస్టిక్లో ఉన్నాయో ఆ డిస్టిక్ పేపర్ అయితే చూడాలి. ఎలా చూడాలంటే ఇక్కడ సాక్షి ఈ పేపర్ ఉంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఏ డిస్టిక్లో ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది మీరు ఒకసారి చూసుకొని ఆ డిస్టిక్లో చూడండి. సో ఆ డిస్టిక్లో ఆ కాలేజ్ యొక్క నోటిఫికేషన్ తప్పకుండా ఇచ్చే ఉంటారు. మనకు నిన్న నేను అంటే చాలా డిస్ట్రిక్ట్స్ చెక్ చేశాను కానీ ఎవరు ఇవ్వలేదు మ్యాక్సిమం. కానీ విఆర్ లా కాలేజ్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చాలా క్లియర్గా ఇస్తారనమాట. సో నిన్న కూడా ఇవ్వడం జరిగింది నిన్నటి పేపర్లో. ఇక్కడ ఎల్ఎల్బి స్పాట్ అండ్ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ నోటిఫికేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఎన్ని సీట్స్ ఖాళీలు ఉన్నాయని చెప్పి. సో టోటల్గా అలాటెడ్ సీట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది, నాన్ రిపోర్టెడ్ వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి 240 సీట్లకి 207 రిపోర్ట్ చేశారు. 33 3 ఇయర్స్ సీట్స్ అయితే ఖాళీలు ఉన్నాయి. కాబట్టి వేకెన్సీస్లో 33 సీట్స్ వాళ్ళు ఉంచడం జరిగింది. కాకపోతే విఆర్ లా కాలేజ్ అనేది చాలా అంటే ఫేమస్ కాబట్టి చాలామంది అక్కడ జాయిన్ అయిపోతారు. ఆ ఏరియాలో తక్కువ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇవి ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. కానీ నిరుత్సాహపడకుండా మీరు ఖచ్చితంగా వెళ్ళండి, ఏదో ఒకటి దొరుకుతుంది. 5 ఇయర్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, 5 ఇయర్స్ చాలా సీట్స్ ఉంటాయండి. తర్వాత 3 ఇయర్స్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ కోటాలో 22 సీట్లు ఖాళీలు ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ అయితే 60 సీట్స్ వాళ్ళు ఉంచడం జరిగింది. 60 సీట్స్ కూడా మీరు వెళ్ళి అడగచ్చు, ఖాళీలు ఉంటే వాళ్ళు ఇస్తారనమాట. తర్వాత 5 ఇయర్స్లో అయితే 64, ఈడబ్ల్యూఎస్ 12, మేనేజ్మెంట్ కోట 24. సో టోటల్గా వేకెన్సీస్ అనేది ఈ విధంగా ఉన్నాయి. మీరు ఎప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి అంటే 23వ తారీఖు
10 గంటల నుంచి 2 గంటల వరకు అయితే చెప్పడం జరిగింది. అయితే 23 నుంచి 31 తారీఖు కల్లా మీరు వెళ్ళొచ్చు. ఈ రోజే వెళ్ళాలని ఏమీ లేదు. సో రేపు గాని, ఎల్లుండి గాని వీలైతే ఈ రోజే వెళ్ళండి. ఒకసారి కాల్ చేయండి. కాబట్టి 31 కల్లా జాయినింగ్స్ అన్నీ అయిపోతాయండి. ఇంకా 2023 లాస్ట్ సెట్‌కి సంబంధించి అన్నీ కూడా అయిపోవడం జరుగుతుంది. మీరు లాస్ట్ సెట్ రాసినా పర్వాలేదు, లాస్ట్ సెట్ రాయకపోయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు. మీరు ఏపీ కాలేజెస్‌లో అయితే కాల్ చేసి అడగండి. మేము ఇలా జాయిన్ అవ్వాలనుకుంటున్నాము. మేము తెలంగాణకు సంబంధించిన వాళ్ళము. లేదా మేము ఇలా లాస్ట్ సెట్ రాయలేదు. ఈ విధంగా మీరన్నీ వాళ్ళకి డీటెయిల్స్ చెప్పినట్లయితే వాళ్ళు కూడా సీట్స్ వేస్ట్ చేయడము ఎవరికి ఇష్టం ఉండదండి. ఏదో ఒకటి సీట్స్ ఖాళీ ఉంటే ఇచ్చేస్తారు. 3 ఇయర్స్ అయితే చాలా కష్టంగా ఉంది. 5 ఇయర్స్ అయితే ఏ కాలేజీలో అయినా సరే ఖాళీలు అయితే మీకున్నాయి. అలాగే జీఎస్కేఎం లా కాలేజ్‌గా ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయన ఇంకా ట్యూషన్ ఫీజుకే మీకు సీట్స్ ఇచ్చేస్తానని అయితే ఆయన చెప్పడం జరిగింది. దాదాపుగా 45 సీట్స్ 5 ఇయర్స్ ఉన్నాయి. 3 ఇయర్స్ లేవని చెప్పేశారు. 5 ఇయర్స్ జాయిన్ అవ్వాలంటే ఈ సంవత్సరం జాయిన్ అయిపోండి. 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటది. అలాగే డిస్టెన్స్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గర ఒక లెటర్ అయితే తీసుకుంటున్నామని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే డిస్టెన్స్ డిగ్రీ ఎప్పటికైనా కొంచెం ఇబ్బందే. అలాగే ఇంటర్ కూడా ఎప్పటికైనా కొంచెం ఇబ్బందే. కాబట్టి వాళ్ళు ఒక లెటర్ తీసుకొని మిమ్మల్ని అయితే జాయిన్ చేసుకుంటాము అని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో ఏదేమైనప్పటికీ 3 ఇయర్స్ కొంచెం కష్టంగానే ఉందండి. 5 ఇయర్స్ సీట్స్ అయితే చాలా ఉన్నాయి. సో పేపర్ నోటిఫికేషన్ మెయిన్ ముందు చూసుకోండి. ఏ కాలేజ్ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి. ఒకవేళ ఇవ్వకపోయినా మీరు డైరెక్ట్‌గా వాళ్ళకి కాల్ చేసేసి 5 ఇయర్స్ అయితే ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. 3 ఇయర్స్ అడగండి ఎవరికైనా కావాలనుకుంటే. 3 ఇయర్స్ ఉంటే ఎంత ఫీ పే చేయాలి, ఎంత కట్టాలని చెప్పి మీరు డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడుకోండి. కాబట్టి స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి తెలంగాణలో అయితే చాలా ప్రాసెస్ ఉంటది. ఆన్‌లైన్‌లో మనం అప్లై చేసుకోవాలి. అది తీసుకొని కాలేజ్‌కి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు సాయంత్రం వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు మెసేజ్ వస్తది. రాకపోతే మెసేజ్ రాదు. సో ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. డైరెక్ట్‌గా మీరు కాలేజ్‌కి వెళ్ళి మాట్లాడుకోవడమే. సో మనకు హెల్ప్‌ఫుల్‌గా వీళ్ళు అన్నీ చేసి పెట్టేస్తారు. కాబట్టి 5 ఇయర్స్ ఫ్రీగా ఉన్నాయి. 3 ఇయర్స్ అయితే కొంచెం కష్టంగా ఉన్నాయి. 3 ఇయర్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు కంపల్సరీగా కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకోండి. 5 ఇయర్స్ మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఏ కాలేజ్‌లో అయినా సరే చాలా ఫ్రీగా ఉన్నాయి. కాబట్టి ఇదనమాట. ఒకసారి మీరు నోటిఫికేషన్ అంతా ఒకసారి చెక్ చేయండి. అంటే రీయింబర్స్‌మెంట్ రాదు. అలాగే ఇక్కడ ఫీ వచ్చేసి ₹1000 అని చెప్పడం జరిగింది. ఏపీ లా సెట్ క్వాలిఫైడ్ అయ్యి జాయిన్ అవ్వని వాళ్ళకి. కాబట్టి తర్వాత మేనేజ్మెంట్ కోటా చూసినట్టయితే ₹1600 అయితే వాళ్ళు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 1600గా ఉంది. మామూలుగా లాస్ట్ సెట్ రాసిన వాళ్ళకైతే ₹1000 అయితే ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్‌లో పెద్దగా ఏమీ లేదు. ఒకసారి చూసుకుంటారంటే చూసుకోండి. సో ఇది స్పాట్ అడ్మిషన్స్‌కి సంబంధించి 31 తారీఖే లాస్ట్ అండి. తర్వాత ఇంకా 2023కి సంబంధించిన ఎలాంటి సీట్స్ అయితే ఉండడం జరగదు. కాబట్టి ఏమన్నా క్వైరీస్, కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్‌లో తెలియచేయండి. సో ఏమన్నా నేను 3 ఇయర్స్ ఉన్నాను లేదా 5 ఇయర్స్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అన్నట్లయితే నాకు మెయిల్ చేయండి. లేదా కింద కామెంట్స్‌లో తెలియచేయండి. సో ఏ కాలేజీలో మేబీ నేను సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.